చేసిన వారు ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. చైనా వెళ్లి డాక్టర్ పట్టా తీసుకుని రావడం సాధ్యమేనా? అసలు ఇప్పటి వరకు చైనాలో జరిగి ప్రాక్టీస్ చేసిన వారైనా ఉన్నారు? ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలు చాలా కఠోరంగా ఉంటాయి. చైనా మెడిసిన్ భాగవతం తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లిన టీవీ నిందరికి ఎన్నో చేతి నిజాలు తెలిసాయి. గుర్తింపు మెడికల్ కాలేజీలు, అటునాని చదువులు, ఆపై స్వదేశంలో కూడా పట్టించుకోని ప్రభుత్వం. ఇలాంటి మధ్య చైనా మెడిసిన్ మాయాపదాలు తెలుస్తుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ ని ఇప్పటి ముప్పటిగా ప్రపంచ మార్కెట్లోకి తరలించిన చైనా మెడిసిన్ లాంటి చదువుని కూడా బజార్లో పెట్టేసింది. సహజంగానే మన దగ్గర ఎంబీబీఎస్ సీటు రాని వాళ్ళు తక్కువ ఖర్చుతో స్టెథోస్కోప్ మెడలో పడిపోతుంది కదా అనే ఆనందంలో డాక్టర్ల చేతిలో లక్షలు పోసి చైనా వెళ్లి చిక్కుకుపోతున్నారు. స్వయంగా అక్కడికి వెళ్లి చూసి వస్తేనే గాని ఆ డాక్టర్ సర్టిఫికేట్ విలువెంతో తెలియదు. మన ఐఐటీలను తలపించే అధునాతన భవనాలు నెలకొన్న ఈ మెడిసిన్ కాలేజీలు మన వాళ్ళకి వరబెట్టి మాత్రం తెలియదు. ఇండియన్స్ కోసం స్పెషల్ గా నిర్వహిస్తున్న మెడికల్ కాలేజీలో అకాడమిక్ ఇయర్ అంటూ ఏదీ లేదు. ఏడాది మొత్తం అడ్మిషన్లు చేపడుతుంటారు. అన్నిటికంటే విషాదం, క్లాసులు చైనా భాషలోనే కొనసాగుతున్నాయి. అర్థమైనా కాకపోయినా అది మీ కర్మ. అది చైనీస్ లాంగ్వేజ్ కదా, మాట్లాడు. మాట్లాడు. ఏదో ఒక 2 months తర్వాత నేపాల్ నుంచి ఒక లెక్చర్ పంపించారు. సో ఆ ప్రొనౌన్సియేషన్ లో ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే మామూలు ఎక్స్ప్లెయిన్ ఏం చేయరు, ప్రొజెక్టర్ పైన డిస్ప్లే చేస్తారు స్లైడ్స్, అది జస్ట్ రీడ్ చేసేస్తారు అంతే. ఏదో డౌట్ ఉంటే మేము ఉడితే వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేయరు. వాళ్ళు అట్లా ఏముంది అది చదివి మళ్ళీ చెప్పేస్తారు, కానీ డౌట్ మాత్రం ఏం ఎక్స్ప్లెయిన్ చేయరు. కొద్దిగా జరుపు, నేను పోయి కలిసాను కన్సల్ట్ వాళ్ళని, అది ఇది అంటే ఇంకా వాళ్ళు ఏం చెప్పా, ఇంకా ఏమన్నా అక్కడ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఫిలప్ ద బ్లాంక్స్ ఉంటుంది, థియరీ పేపర్ ఏమి ఉంటుంది, ఫిలప్ ద బ్లాంక్స్ అది మేము రైట్ అది ఉంటాయి, ఇంకా మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, అది మేము ఆన్సర్ చేస్తే అయిపోతుంది. ఇంకా చాలా లిమిటెడ్ క్వశ్చన్ పెడతారు, ఇంకా అది ఏం వస్తుంది ఎగ్జామ్ లో అది కూడా ఎక్స్పెక్ట్ అవుతుంది. ఆ ఎగ్జామ్ రాస్తే అదే మార్క్స్ వస్తాయి, అదే మా ఫైనల్ మార్క్స్ చెప్తారు. లైబ్రరీలో ఒక ఇంగ్లీష్ బుక్ దగ్గర కొట్టు, ఇలా నుంచి తెప్పించుకున్న పుస్తకాలు అక్కడ పనికిరావు. ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో, ఎప్పుడు ఫలితాలు వస్తాయో దేవుడి తెరుక. అసలు ఇక్కడ నుంచి వెళ్లిన వారు కాలేజీలో చేరిన 3-4 నెలలు పుస్తకాలు లేక గోడు గెలుకున్నారట. ఈ సమయంలో డ్రిల్ ప్రాక్టీస్ చేసిన మెడికోలు ఉన్నారు. మల్టీమీడియా అంటే ఏమంటారంటే మాకు 15 members will go to the classroom and they'll have a big screen and that they'll show us Chinese movies with the English subtitle down. సో అదే కానీ నేను అడిగాను, అంటే దిస్ విల్ షో అవర్ కల్చర్ అని అన్నారు. సో మాకు ఈ కల్చర్ ఎందుకంటే యూ షుడ్ నో ద కల్చర్ అది అన్నారు. తర్వాత ఏదో క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఓన్లీ 1 hour క్లాస్ యూస్ టు బి దేర్ ఫర్ another 15 days. సో ఓన్లీ చైనీస్ క్లాస్ మార్నింగ్ క్లాస్ 8 to 9 ఉంటుంది, తర్వాత 9 నుంచి అగైన్ వీఆర్ ఫ్రీ. సో నో అదర్ వర్క్ వీ హ్యావ్. తుంబలుగా చైనా వెళ్లి మెడికల్ విద్యార్థులుగా మారిన తెలుగు విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. తిరిగి రాలేక, అక్కడి వ్యవహారం ఏమిటో అర్థం కాక 4 ఏళ్లు ఎలా గడపాలో తెలియక సతమతమవుతున్న వారెవరూ దీనికి ఎదురుపడ్డారు. ఇంకా చదువుతున్న